ఒక తల్లి పాట అడవికి ఊపు, ఊరికి దిక్సూచి నాన్నల తలుపు వద్ద నిలబడే తల్లి గొంతు వినిపించే ఈ గిరిజన గీత ఒక గ్రామ కథ. చిన్న గ్రామం బంగారు బయ్యారం. అక్కడే సుమతి గిరిజన తల్లి. ఆమె వయసులో పుట్టిన పాటలు భాష తెలిసినా తెలియకపోయినా ప్రతి హృదయంలోకి చేరతాయి. ఆమె గానం ఎప్పుడూ పిల్లల జోలపాటగా మొదలై ఉరుముల బాటలో స్ఫూర్తిగా మారేది. సుమతి పాటలో చెట్ల పేర్లు, పక్షుల గాత్రం, వేట పద్ధతులు, జాగ్రత్తలు అన్నీ ఉంటాయి. ఆమె పాట వింటూ పిల్లలు అడవిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. పాఠశాలల కంటే ముందే సుమతి పాటలే పాఠాలయ్యాయి. కొంతకాలం తర్వాత బయటపురం వల్ల యువతలో గిరిజన సంస్కృతి మరచిపోతున్నారు. అప్పుడు సుమతి వాన రోజున ఊరంతా గుమ్మగుళ్ళతో పిలిచి తానే పాటలు మొదలుపెట్టింది. ఆమె పాటలు ఇప్పుడు క్యాసెట్లపై గాని వీడియోలపై గాని ఉండవు, ప్రజల గుండెల్లో ఉండేవి. ఒక ఎన్జిఓ ఆమెను ఫోక్ వాయిస్ ఆఫ్ ఫారెస్ట్ అనే బహుమతితో గౌరవించింది. ఆమె సంతానం పాటల ద్వారా ఉన్నత విద్య చదువుతుంది, కానీ వారు తల్లి గొంతు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. పాడిగాత్రం కాకుండా బ్రతికే పాట అయిన సుమతి ఇప్పుడు ఆ ఊళ్ళో ఆడిన ప్రతి ఆడబిడ్డకు తల్లి గాయకురాలు. ఛానల్లో వీడియోలు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేస్తే నాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు. ఇంకా మరిన్ని సిరీస్ వీడియోస్ వస్తున్నాయి. ఇంకా నా వీడియోలు మరింత మందికి చేరుతాయి. ధన్యవాదములు.